మన జీవితంలో చాలాసార్లు బాధ దుఃఖం ఎలా వస్తాయంటే మనకి మనపైనే నమ్మకం లేకుండా చేస్తాయి, మనల్ని బలహీనంగా చేస్తాయి. ఈ జీవితం అంటేనే విరక్తి వచ్చేలా చేస్తాయి. మన మీద మనకే కోపం వస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఇన్ని బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటామంటే దాని నుంచి బయటపడటానికి దారే లేదనిపిస్తుంది. ఒక్కోసారి బాధలు ఎలా వస్తాయంటే మన చిన్న చిన్న సంతోషాలన్నీ కోల్పోతాము. మనకు జీవితం అంటేనే అయిష్టం వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైనా మనకు ఏమైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మన పూర్తి ధ్యాసంతా ఆ కష్టం మరియు దుఃఖం పైనే పెడతాము. కానీ ఏదైతే మన జీవితంలో మంచి జరిగిందో, ఏదైతే జీవితం మనకు మంచి చేసిందో అవి మనకు కనిపించవు. మీరెప్పుడైనా గమనించారా? మిమ్మల్ని ప్రేమించే లేదా ఇష్టపడే వాళ్ళు మీకు గుర్తుకే రారు, కానీ మిమ్మల్ని బాధ పెట్టే ఒక్క మనిషి మీకు గుర్తుకు వస్తూ ఉంటారు. వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. 10 మంది మీ గురించి చాలా బాగా చెప్పుకుంటే అది మీరు తొందరగా మర్చిపోతారు. కానీ ఒక్క మనిషి మీ గురించి తప్పుడుగా మాట్లాడితే అది మీరు మర్చిపోలేకపోతారు. మన మనుషుల స్వభావం అలాగే ఉంటుంది. జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందంటే దానివైపు ధ్యాస ఎక్కువగా ఉంచము. కానీ జీవితంలో ఏదైనా చెడుగా జరుగుతుంది అంటే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు మనం ఒక 3 కథల గురించి చెప్పుకుందాము. ఈ కథలు మీ జీవితంలో ఏదైనా కష్టాలు వస్తే, ఏదైనా దుఃఖం వస్తే, ఇంకా ఏ దారి లేదనిపించినా ఆ సమయంలో ఈ కథలు కనుక మీరు వింటే జీవితం పైన ఒక నమ్మకాన్ని పెంచుతాయి, ఒక ఆశను చిగురింపచేస్తాయి, మీలో కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి, మరియు జీవితంలో ముందుకు పోవటానికి ఒక కొత్త శక్తిని, ఒక ప్రేరణను ఇస్తాయి. అన్నిటికంటే మొదటి కథ. ఒక మహారాజుకు ఒక పెద్ద పండ్ల తోట ఉండేది. అందులో రకరకాల పళ్ళ చెట్లుండేవి. ఆ తోటలో ఒక తోటమాలి తన కుటుంబంతో సహా ఒక గుడిసెలో ఉంటూ ఆ తోటను పరిరక్షించేవాడు. అలాగే రోజు ఆ తోటలో పడిన రకరకాల పళ్ళను సేకరించి మహారాజుకి తినడానికి ఇచ్చేవాడు. ఒకరోజు ఆ తోటలో నారింజ, దానిమ్మ, ద్రాక్ష, కొబ్బరికాయలు మరియు మామిడి పళ్ళు బాగా కాసాయి. ఆ తోటమాలి ఈరోజు రాజావారికి ఏ పళ్ళు తీసుకుపోవాలా అని బాగా ఆలోచించి బాగా పండిన ద్రాక్ష పళ్ళను తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. ఒక గంప నిండా ద్రాక్ష పళ్ళను నింపుకొని మహారాజుకు ఇవ్వడానికి బయలుదేరతాడు. ఆ తోటమాలి రాజమహల్కి చేరుకుంటాడు. మహారాజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు మరియు చాలా కోపంగా కూడా కనిపిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ తోటమాలి రాజావారి ముందు ద్రాక్షపళ్ళ గంపను ఉంచి కొంచెం దూరంగా నిల్చొని ఉంటాడు. ఆగ్రహంతో ఉన్న మహారాజు ఒక పండును తీసి రుచి చూస్తాడు. ఆ పండు చాలా పుల్లగా ఉంటుంది. ఆ గంపలో ఉన్న ఒక్కో ద్రాక్ష పండును తీసి తోటమాలిపై కోపంగా విసురుతూ ఉంటాడు. ఆ పండు సూటిగా వెళ్ళి తోటమాలి నుదుటికి తాకుతుంది. ఆ పండు తన నుదుటికి తాకగానే ఆ తోటమాలి ఇలా అంటాడు, ఆహా, అంతా మంచి జరిగింది, నిజంగా దేవుడు దయామయుడు అంటాడు. ఆ మహారాజు మళ్ళీ ఇంకొక ద్రాక్ష పండును గట్టిగా విసురుతాడు. అది మళ్ళీ తోటమాలికి నుదుటికి తాకుతుంది. మళ్ళీ ఆ తోటమాలి అలాగే అంటాడు, ఆహా, అంతా మంచి జరిగింది, నిజంగా ఆ దేవుడు దయామయుడు అని అంటాడు. ఆ మహారాజు ఆ ద్రాక్ష పండును విసిన ప్రతిసారి ఆ తోటమాలి అలాగే అంటాడు. చివరకు తాను చేస్తుందేమిటో గ్రహించి ఆ మహారాజు తేరుకొని ఆ తోటమాలిని ఇలా ప్రశ్నిస్తాడు, నేను నిన్ను ద్రాక్ష పళ్ళతోటి కొడుతూ ఉన్నాను, నీకు నొప్పి కూడా వస్తుంది, నువ్వెందుకు అంతా మంచి జరిగింది, దేవుడు చాలా దయామయుడు అని అంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ తోటమాలి ఇలా బదులిస్తాడు, మహారాజా, ఈరోజు తోటలో కొబ్బరికాయలు, నారింజ, దానిమ్మలు, జామకాయలు కూడా బాగా కాసాయి. అదేంటో తెలియదు, నాకు ఈరోజు ద్రాక్ష పళ్ళే తీసుకురావాలని అనిపించింది. ద్రాక్ష పళ్ళకి బదులుగా నేను ఈరోజు ఏ కొబ్బరికాయో జామకాయలో తీసుకువస్తే ఏమై ఉండేది నా పరిస్థితి అని అంటాడు. అందుకనే మీరు నన్ను ద్రాక్ష పళ్ళతో కొట్టిన ప్రతిసారి నేను ఇలా అన్నాను, ఆహా, అంతా మంచి జరిగింది, ఆ దేవుడు ఎంతటి దయామయుడు అని. మళ్ళీ మళ్ళీ అదే అంటూ ఉన్నాను, అంతా మంచి జరిగింది, ఆ దేవుడు ఎంతటి దయామయుడని. ఈ కథ మన జీవితంతోనూ ముడిపడి ఉంది. మన జీవితంలో కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చి మనల్ని ఒక పెద్ద కష్టం నుంచి రక్షిస్తాయి. కానీ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. మనం ఏమని అనుకుంటామంటే, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను ఏ పాపం చేశాను,
కానీ ప్రతి కష్టాన్ని సమస్యని లోతుగా పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే మనం ఎన్నోసార్లు ఎంతో క్లిష్ట సమస్యల నుంచి రక్షింపబడ్డామనిపిస్తుంది. ఎన్నోసార్లు మన జీవితంలో ఏదైతే మనకు కష్టం కలిగించిందో, ఏదైతే దుఃఖానికి దారి తీసిందో, భవిష్యత్తులో అదే మనకు ఏమర్థమవుతుందంటే ఇలా జరిగి ఉండకపోతే ఈరోజు మన జీవితం ఇంత బాగా ఉండకపోయేదేమో అనిపిస్తుంది. కష్టాలు, దుఃఖాలు మనకు మంచిగా అనిపించకపోవచ్చు, కానీ ఎన్నోసార్లు మనం పడ్డ ఆ బాధే, ఆ దుఃఖమే మనకు చాలా మంచి చేస్తుంది. మనకు సంతోషాన్నిచ్చే ప్రతి విషయం మనకు మంచి చేస్తుందని కాదు, మనకు దుఃఖాన్నిచ్చే ప్రతిదీ చెడు చేస్తుందని కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, చాలా బాధ, దుఃఖం కలిగినప్పుడు ఆ కష్టాలు మనల్ని ఏదో పెద్ద ఆపద నుంచి కాపాడడానికి వచ్చి ఉంటాయి అని గమనించండి. ఇక రెండో కథ ఏంటంటే, ఒకరోజు ఒక వ్యక్తి రహదారి గుండా ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో అతనికి ఒక పెద్ద ఏనుగు కనబడుతుంది. దాని శరీరం చాలా భారీగా, బలంగా ఉంటుంది. దానిలో ఎంతో బలం ఉన్నప్పటికీ అది ఎంతో సన్నని తాడుతో బంధించబడి ఉంటుంది. ఆ వ్యక్తి అది చూసి ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోతాడు. ఆశ్చర్యంగా అక్కడే ఉన్న మావటివాడితో ఇలా అంటాడు, ఈ ఏనుగు చాలా బలంగా, భారీ శరీరంతో ఉంది, ఒక సన్నని తాడుతో బంధించబడి ఉంది. ఇది పెద్ద పెద్ద వృక్షాలని, కొండల్ని కూడా కూల్చేసేంత బలమున్నా ఎలా ఇది ఒక సన్నని తాడుతో బంధించబడి ఉంది? ఎంతో శక్తివంతమైన ఈ ఏనుగు ఈ సన్నని తాడును ఒక క్షణంలో ముక్కలు చేయగలదు. కానీ ఏ కారణం చేత ఇది ఆ సన్నని తాడుతో బంధించబడి ఉంది? అలా ఉన్నా ఏం చేయలేకపోతుంది అని అడుగుతాడు. ఆ బాటసారి మాటలు విన్న మావటివాడు ఏమంటాడంటే, ఈ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు నేను దాన్ని ఇదే తాడుతో కాలికి కట్టి బంధించాను. అప్పుడు ఈ తాడు ఎంతో బలంగా ఉండేది. దీన్ని ముక్కలు చేయటం దానికి కష్టంగా ఉండేది. అప్పుడు అది ఎంతో ప్రయత్నించేది. దానికి గాయం కూడా కలిగేది, రక్తం కూడా వస్తుండేది. కానీ అది ఆ తాడును తెంచలేకపోయింది. ఎన్నోసార్లు ప్రయత్నించి అది అసఫలమైంది. దాంతో అది ఓటమిని అంగీకరించింది. ఇక అప్పటి నుంచి అది ఆ తాడును తెంపటానికి ప్రయత్నించటమే ఆపేసింది. ఈ కారణంగానే ఈ బలమైన ఏనుగు ఒక బలహీనమైన తాడు వల్ల ఓడిపోయింది. ఈ కథ కూడా మన జీవితానికి సంబంధించింది. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం కలిగినప్పుడు మనం దాని ముందు ఓడిపోతూ ఉంటాము, ఎంతో భయపడిపోతూ ఉంటాము. ఇంకోసారి దాన్ని ఎదుర్కొనటానికి ప్రయత్నమే చేయము. వాస్తవంగా మన దుఃఖం అనేది అంత శక్తిశాలేం కాదు. మన దుఃఖం మన శక్తి కంటే పెద్దదేం కాదు. కానీ మనం దాన్ని చూసి భయపడిపోతూ ఉంటాము, ఓటమిని అంగీకరిస్తూ ఉంటాము. మనకే మన కష్టాల ముందు, దుఃఖం ముందు బలహీనం చేసుకుంటాము. దీనివల్ల ఆ కష్టం మనపైనే పెద్ద గుదిబండే కూర్చుంటుంది, మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దాని ముందు ఎప్పుడు మోకరిల్లకండి, ఎప్పుడు తలదించకండి, ఓటమిని ఎప్పుడు అంగీకరించకండి. ఎందుకంటే ఎవరైతే జీవితంలో కష్టాల వల్ల, బాధల వల్ల ఓడిపోతారో వాళ్ళు జీవితంలో కూడా ఓడిపోతారు. మీ సమస్య కంటే, మీ కష్టం కంటే మీకున్న సంకల్పం, మనోబలమే గొప్పదని గుర్తుంచుకోండి. ఎవరైతే కష్టాలతో పోరాడుతారో వారే జీవితంలో గెలుస్తారు. ఇక మూడవ కథ. ఒకసారి ఒక ప్రసిద్ధ వక్త ఒక నగరానికి వస్తాడు. చాలామంది ప్రజలు ఆ వక్తను చూడ్డానికి వస్తారు. ఆ ప్రసిద్ధ వక్త తన జేబులో ఉన్న $100 నోటు తీసి ప్రేక్షకులకు చూపిస్తాడు. మీలో ఎంతమందికి నోటు కావాలని అడుగుతాడు. సుమారుగా చాలామంది కావాలనే చేతులు పైకెత్తుతారు. అప్పుడు ఆ వక్త మీలో ఒకరికే ఈ నోటు ఇస్తానని చెప్పి ఆ నోటును తన చేతులతో నలిపివేస్తాడు. మళ్ళీ ఆ ప్రేక్షకులను అడుగుతాడు. ఈసారి కూడా అందరూ కావాలనే చేతులు పైకెత్తుతారు. మళ్ళీ ఆ వక్త ఆ నోటును ఇంకా ఒక చిత్తు కాగితంలా నలిపేసి మళ్ళీ దానిని చేతితో పైకెత్తి చూపించి అందరినీ అడుగుతాడు. ప్రేక్షకులందరూ కావాలి అని అంటారు. అప్పుడు వక్త ఇలా అంటాడు, నేను ఈ నోటును బాగా నలిపాను. దీన్ని 1,00,000 సార్లు నలిపినా కూడా దీని విలువలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది ముందు ఏదైతే $100 విలువ కలిగి ఉందో ఇప్పుడు కూడా $100 విలువనే. ఈ కథ కూడా మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా సూటిపోటి మాటలన్నా, మీ శక్తిని, తెలివితేటల్ని, సామర్థ్యాన్ని తక్కువగా చేసి మాట్లాడినా అది మీ విలువను ఏ మాత్రం తగ్గించదు. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఎంతటి బాధ వచ్చినా, జీవితంపై విరక్తి వచ్చినా, ఇక బ్రతకలేను అనిపించినా సరే, మీ విలువను ఎప్పుడు తక్కువ చేసుకోకండి. మీపై మీరు ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచుకోండి.
మీ విలువ ఏంటో గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, మీకు లైఫ్లో ఎప్పుడు డిప్రెస్గా లేదా స్ట్రెస్గా అనిపించినా మీరు ఈ వీడియో చూసి మళ్ళీ మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బీ హ్యాపీ, స్టే బ్లెస్డ్.